ఏంటి రామ్, నువ్వు క్షమిస్తానని అన్నా సీత నీ మాట వినలేదా? ఆ సీతకేం కావాలంట రామ్? నువ్వెళ్ళి తన కాళ్ళు పట్టుకోవాలంటనా? సీత రాకపోవడమే మంచిది రామ్. నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉంటావు. అదొక్కటే తక్కువైంది పిన్ని. ఇప్పుడు మిథున ఏ డెసిషన్ తీసుకుంటుంది పిన్ని? నాతో పెళ్లికి ఒప్పుకుంటుందా? రామ్ కాదు అన్నాడని తెలిసిపోతే మిథున మన లైన్లోకి వస్తుంది. అలా అని చెప్పలేం మహా. రామ్ కాదు అంటే మరొకరిని చూసుకుంటుంది గాని గౌతమ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది? తను నన్నే సెలెక్ట్ చేసుకోవాలి బాబాయ్. తనే నా భార్య అవ్వాలి అని నువ్వు అనుకుంటే సరిపోదు గౌతమ్, ఆ మిథున కూడా అనుకోవాలి. మిథున మనసులో గౌతమ్ లేనప్పుడు ఈ పెళ్ళెలా జరుగుతుంది మహా? చూస్తూ ఉండండి, నేను చెప్పేదే జరుగుతుంది. అంటే మిథునతో నా పెళ్ళి అవుతుంది కదా పిన్ని? తప్పకుండా అవుతుంది. నాకా నమ్మకం ఉంది. అయితే త్వరలో నేను పెళ్లి కొడుకుని అయిపోతున్నాను కదా పిన్ని? ఊరి నీ సిగ్గు శ్రీకాకుళం వెళ్ళా ఎంత అసహ్యంగా సిగ్గుపడుతున్నావురా. మరీ అంత సిగ్గొద్దు బాబు, ఇక్కడ గంటకో ట్విస్ట్ జరుగుతుంది. మహాలక్ష్మి అత్తయ్యకు ఫోన్ చేసి మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పండి బాబాయ్ గారు. అదేంటమ్మా మిథునలా నటిస్తున్న నువ్వు గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను పిన్ని గారు. ముందు నేను చెప్పమన్నది మహాలక్ష్మి అత్తయ్యకు చెప్పండి. అలా చెప్తే నువ్వు చిక్కుల్లో పడతావు సీత. లేదు బాబాయ్ గారు, నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. ప్లీజ్ మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. సీత ప్లాన్ ఏంటో ముందు ముందు ఏం జరగబోతుందో ఏమోనండి. సీత ఆలోచించకుండా ఏ పని చేయదు. ఇప్పుడు సీత చెప్పినట్టు చేద్దాం. ఏంటి మహా నువ్వు చెప్పేది? నా అంచనా కరెక్ట్ అయితే రామ్ రిజెక్ట్ చేశాడన్న ఈగోతో మిథున గౌతమ్తో పెళ్లికి ఒప్పుకుంటుంది. అమెరికాలో చదువుకొని వచ్చిన అమ్మాయి మరీ అంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందా వదినా? అంటే నన్ను మిథున పెళ్లి చేసుకోవడం తెలివి తక్కువ పనా బాబాయ్? పొద్దున్న ఏ ఆడపిల్లైనా నిన్ను పెళ్లి చేసుకుంటుందేంట్రా ఎదవా? నేను చెప్పానా? ముఖర్జీ గారే కాల్ చేస్తున్నారు. హలో, చెప్పండి ముఖర్జీ సార్. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశారు మహాలక్ష్మి గారు. చెప్పండి సార్. 1000 కోట్ల ప్రాజెక్టు విషయమా? కాదు, పర్సనల్ విషయం. నిన్న మీరు మా ఇంటికి వచ్చి మా మిథున్ని మీ గౌతమ్కి చేసుకుంటారని అడిగారు కదా. కానీ మీ మిథున రామ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కదా సార్. ఇప్పుడు తన మనసు మార్చుకుంది. గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పమంది. నిజమా సార్? నిజమా? మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? ఒప్పుకుంది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. నేను చెప్పలేదా, రామ్ వద్దు అంటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి రావాలి జనా. అంటే రామ్ మీద కోపంతో మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? కోపంతో కాకపోతే ఈ విధవను ఇష్టపడి ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంది? చెప్పండి బాబాయ్ గారు. నువ్వు చెప్పమన్నది మహాలక్ష్మితో చెప్పాను. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. సడన్ గా నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో మాకు అర్థం కావట్లేదు సీత.
అవునమ్మా, నువ్వు మా మిథునం అనుకుని నీకు నచ్చినట్టు చేస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు చెప్పమన్నది మహాలక్ష్మితో చెప్పాక మాకు మతిపోతుంది. నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని మాకు ధైర్యంగా ఉన్నా ఈ పని వల్ల నువ్వు ఏ ఇబ్బందుల్లో పడతావోనని భయంగా కూడా ఉంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికో రామ్ అమ్మను బాధ పెట్టడానికో ఈ పని చేయట్లేదు పిన్ని గారు. నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే మహాలక్ష్మి అత్తయ్య పిచ్చి ఆనందంతో తను ఏదో సాధించేశాననుకుంటుంది. మీలాంటి పెద్ద కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నానని సంబరపడుతుంది. తనకున్న డబ్బు ఆశ రెట్టింపు అవుతుంది. ఇక బిజినెస్ లో తానే నంబర్ 1 అని గాల్లో తేలిపోతుంది. తనను ఆకాశానికి ఎత్తి పాతాళంలో పడేయడమే నా ఉద్దేశం. అందుకే గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని వాళ్ళతో చెప్పమని మీతో చెప్పాను. మిమ్మల్ని కలిసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఉంటాను బాబాయ్ గారు. ఓకే.